5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. మీ ట్యాంక్ వచ్చేసి ఓల్డ్ది కదా, ఇది ఊగుతున్నట్టు అనిపిస్తుంది అటు ఇటు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, రకరకాల ప్లేస్లో క్యాంపింగ్స్ అయితే చేసాము అండ్ మీలో చాలామంది ఎప్పటి నుంచో కామెంట్ చేస్తారు, అన్నయ్య వాటర్ ట్యాంక్ పైన క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి. సో ఈరోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఈ వాటర్ ట్యాంక్ పైన 24 hours క్యాంపింగ్. సో ఈ క్యాంపింగ్ వచ్చేసి గైస్ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉండబోతుంది అనమాట. దీంట్లో మనకు 3 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే, ఆల్రెడీ మీరు చూడొచ్చు, వర్షం వచ్చేసి స్టార్ట్ అయిపోయింది, వర్షాకాలం నడుస్తుంది కాబట్టి సో నానిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మేమే కాదు, మా ఎక్విప్మెంట్ కూడా నానిపోయే ఛాన్స్ ఉంది. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే, దానిపైన ఎటువంటి సేఫ్టీ అయితే లేదు. మేము చేస్తున్నాం కదా అని మీరు వచ్చేసి ట్రై అయితే చేయకండి. చాలా సేఫ్టీ ప్రికాషన్స్ని తీసుకొని మాత్రమే మేమైతే ఈ క్యాంపింగ్ని చేయబోతున్నాం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే, ఇది ఎవరి అండర్లో ఉండో మాకు తెలియలేదు, ఎవరితో పర్మిషన్ అయితే తీసుకోలేదన్నమాట. ఎవరైనా వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోమనే ఛాన్స్ కూడా ఉంది. సో క్యాంపింగ్ వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేసినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో క్యాంపింగ్ కోసం అయితే గైస్ మన టీం మొత్తం 5 వచ్చినాము. నేను, అన్న, మతిన్, కిట్టు అండ్ మన నరేందర్. బట్ ఈ క్యాంపింగ్లో 4 పార్టిసిపేట్ అవుతున్నాం. మతిన్ వచ్చేసి పార్టిసిపేట్ అయితే అవుతాడు అనమాట, అక్కడైతే ఉన్నాడు మీరు చూడొచ్చు. కిందుండే కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటాడు, ప్లస్ ఇక మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని సమకూర్చుతాడు. పైనకి రాకపోనికి మెయిన్ రీజన్ ఏంటంటే, నిచ్చెన వచ్చేసి కొద్దిగా అటు ఇటు ఉంది, మతినకి తేడా ఊలిపోతుందని భయపడుతుండు. సో అందుకోసమే మేమే ఎక్కుతున్నాం అనమాట. మేమే 4 పైన అయితే స్టే చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మన సామాన్లు అన్నింటినీ ఈ ట్యాంక్ పైకి అయితే తీసుకోవాలి. ఇది కూడా ఒక పెద్ద ఛాలెంజే. సో లెట్స్ గో. సో మీరు చూడొచ్చు, కిట్టు వచ్చేసి అంత బక్క ఉంటాడు కదా, పైన కోనికి ఎంత భయపడుకుంటూ ఎక్కుతుండో నిచ్చే వచ్చేసి ఇట్టే అనిపిస్తుంది. అండ్ మీకు ట్యాంక్ కూడా చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కావచ్చు, కానీ చిన్నగా అయితే లేదు గాయస్. పైన పోయినాక మొత్తం భయం అవుతుంది. ఆల్రెడీ పైనకెక్కి మొత్తం చూసి వచ్చినాము. సో మీరు చూడొచ్చా ఎట్లా భయపడుతుండో. ఈ క్యాంపింగ్ వచ్చేసి యాక్చువల్లీ 2 గంటలకు అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ సామాన్లు అన్నింటినీ పైన తీసుకునేసరికి 2:25 అయితే అవుతుంది. మీరు చూడవచ్చు 25 minutes అయితే పట్టింది ఇవన్నిటిని మీకు తీసుకోనికి. ఘోరంగా పరిస్థితి అయితే అయిపోయిందనమాట. ఈ ట్యాంక్ పైన మీకు ఎంతైతే సేఫ్టీగా కనిపిస్తుందో, బ్యాక్ సైడ్లో లొకేషన్ ఎంతైతే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుందో అంతైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఏం లేవు. సైడ్కి వచ్చేసి ఏం లేవు. మీరు ఇక్కడ చూడవచ్చు, కిట్టు వాడుకున్నాడు కదా, ఒకవేళ బొర్రిని అనుకోండి చక్కగా కిందనే పడతాడు, వేరే ఆప్షనే లేదు. అండ్ ట్యాంక్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ ట్యాంక్ వచ్చేసి ఎవరి అండర్లో ఉందో ఏమో తెలియదు. దీనికి మీరు చుట్టుపక్కల చూసినట్లయితే ఎటువంటి ఫెన్స్ కానీ అలాంటివి ఉంటాయి అనుకున్నాం, బట్ ఏమీ కూడా లేవు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు వాటర్ వచ్చేది అంత ఉందన్నమాట. లోపలికి దిగడం కోసం ఇక్కడ నిచ్చెన ఉంది, ప్లస్ ఇక్కడ ఇది వాటర్ది కావచ్చు, మేబీ వాటర్ వచ్చేసి దీంట్లో నుంచి లోపలికి వెళ్తుండే. అండ్ పావురాలు వచ్చేసి దీని లోపల ఉన్నట్టున్నాయి, మొత్తం వాటిది ఈకలు అన్నీ లోపల పడి ఉన్నాయి అంతా. ఇది మాకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, వాటర్ లేకున్నా బెనిఫిట్ ఎప్పుడు అవుతుంది అంటే, ఒకవేళ బాగా వర్షం పడ్డది అనుకో, వర్షంలో కింద దిగితే రిస్కీ కాబట్టి దీని లోపలికి పోయి అయితే కూర్చుంటాం. అండ్ ఇంకొకటి మీకు డేంజరస్ పాయింట్ చూపిస్తా. ఇది నిచ్చెన ఏదైతే పైనకి రానీకి ఉందో, ట్యాంక్ పైకి రానీకి, దానికోసం ఇక్కడ సిమెంట్ దిమ్మ అయితే కట్టారు కదా, ఇది వచ్చేసి పగిలిపోయింది మొత్తం. ఇగో సో దిగేటప్పుడు చాలా సేఫ్టీ అయితే దిగాల్సి ఉంటుంది. అండ్ 24 hours మేము ఆల్రెడీ మీకు చెప్పాం కాబట్టి 24 hours ఖచ్చితంగా ఈ ట్యాంక్ పైన అయితే సర్వైవ్ అవుతాం. సో స్టే చేస్తాం ఖచ్చితంగా. ఏమంటారు? మన వాళ్ళు ఎగ్జైటెడ్గానే ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్. అండ్ ఈ క్యాంపింగ్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మీరు ఈ ట్యాంక్ని, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ని అయితే చూసేయండి.
ప్రతి క్యాంపింగ్లో లాగానే గైస్ ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. అండ్ ఈ పైన కూర్చుంటే గమ్మత్ అనిపిస్తుంది. సైడ్ నుంచి రోడ్ ఉంది, రోడ్ మీద మేడలు అందరూ మమ్మల్ని చూసుకుంటూ పోతూ వీళ్ళు ట్యాంక్ పైన ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి. బట్ మన ఆడియన్స్ రిక్వెస్ట్ వచ్చేసి అంతగా ఉంది కాబట్టి కారణం లేక గైస్ వాటర్ ట్యాంక్ మీద అయితే క్యాంపింగ్ చేస్తున్నాము. సో చూడాలి దీనిపైన మీ రెస్పాన్స్ ఎలా వస్తుందో. ఈ వీడియో మీద మీ రెస్పాన్స్ మంచిగా వస్తే ఇంకా ఫర్దర్గా ఏవైతే మీరు అడిగిరో క్యాంపింగ్లో అవన్నీ కూడా తీసుకొద్దాం. సో ఈ వీడియో మీద రెస్పాన్స్ గట్టిగా రావాలి. సో ఇప్పుడైతే గైస్ మనం మన ట్రెడిషన్ని ఫాలో అవుతూ ఎప్పట్లాగానే టీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా హైట్కి వచ్చినాం కదా, అక్కడ నుంచి గాలి రావడం వల్ల మన గ్యాస్ పై వచ్చేసి సరిగ్గా మండలేదు. ఫస్ట్ చిన్న బాక్స్లో పెట్టినాం, చిన్న బాక్స్లో గాలి వస్తుందన్నమాట, మంట మండతలేదు. అందుకోసం ఇప్పుడైతే పెద్ద బాక్స్లో పెట్టినాము. ఇక కొద్దిసేపట్లోనే ఛాయ్ అయితే అవుతుంది. అండ్ ఇంత హైట్లో ఇంత బెస్ట్ లొకేషన్ చూస్తూ ఛాయ్ తాగుతాం మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ క్యాంపింగ్ వల్ల అయితే పాసిబుల్ అవుతుంది, అంతేనా? మతిన్ దగ్గర గుడ్లు ఇంకా టేప్ ఉంది, ఆ రెండింటిని తీసుకొని సంచినైతే కింది పంపిస్తున్నాం. సక్సెస్ఫుల్గా గాయస్ మన టేప్ వచ్చింది. టేప్తో పాటుగా ఇంకా ఇంపార్టెంట్ ఐటమ్ అది ఏంటంటే ఎగ్స్ అయితే వచ్చేసినాయి. పలగలే కదా, పలగలే. మేము మతిన్కు కింద వాటర్ ఇచ్చి రావడం మర్చిపోయినాము, ఇప్పుడు గుర్తుకొచ్చింది వాటర్ కావాలంటున్నాం. అందుకోసమే దీంట్లో అయితే నింపిన మతిన్కి అయితే కింది పంపించేద్దాం వాటర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీద తయారయ్యే ఏ ఐటెం కూడా మతిన్ దగ్గరికి పోదు. రాత్రి అన్నం కూర తప్పిస్తే గుడ్డు కూర 5 minutes later. సో మన ఛాయ్ వచ్చేసి దగ్గర ఒక 40 minutes తర్వాత అయితే అయిందనమాట. ఈ గాలికి అయితలేదు. సో ఫైనల్లీ ఇప్పుడైతే ఛాయ్ని పోసేస్తుండు అండ్ తాగాలి. మతిన్ లేడు కాబట్టి మన మతిన్ వారి జ్ఞాపకాలతో మతిన్ కప్పులో మన నరేంద్ర తాగుతుండు. ఇక అన్న మతిను ఇట్లా ఇస్రేనికి తయారు చేసిండు ఏదో కట్టే, అది చూద్దాం దిగుతారు. అది కష్టం. రీసెంట్గా మనం ఒక బోన్ వీడియోని పెట్టినాం కదా, అంటే నేను బోన్లో నుంచి బయటకు వచ్చిన వీడియో. ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఎస్కే సైదా ఎడిటింగ్, మా ఇంట్లో పెరుగులేదు సాయనకి తిరుగులేదు అయితే కామెంట్ చేసిండు. సాయనకి ఒక్కనికే కాదు బ్రో, తెలుగు ఎక్స్పెరిమెంట్ టీంకే తిరుగులేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లడ్డు బాయ్ గేమింగ్ నుంచి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు ఎంతమంది అయితే కామెంట్ చేసిండు. సో 58 people లైక్ చేసిండు. థ్యాంక్ యూ ఫర్ 58 people గైస్. అండ్ స్కిప్ చేయకుండా మన ప్రతి ఒక్క వీడియో చూడాలి, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ అయితే సపోర్ట్ చేయాలి గట్టిగా మీరు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిద్ధార్థ పొన్నం, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ధను 08, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జాకీర్ షేక్, నవీన్ అన్న ఒంట్లో బిగ్ బాస్ పూనిండు, పనిష్మెంట్ క్రేమీగా ఇస్తున్నాడ. నవీన్ అన్న ఫ్యాన్స్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, 20 people లైక్ కూడా చేసారు దీనికి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కార్తిక్ డార్లింగ్, వీడియో చూడకముందే లైక్ కొట్టే వాళ్ళు ఎంతమంది నాలాగానైతే కామెంట్ చేసిండు. దీనికి 13 people లైక్ చేసారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు మేకల, సాయన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి, లవ్ ఫ్రమ్ పెద్ద బెల్లాలని అయితే కామెంట్ చేసిండు. 67 people లైకింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పీకే గేమింగ్, గాడ్ లెవెల్ బ్రో అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళందరికీ రివెంజ్ ఛాలెంజ్ కూడా త్వరలోనే వస్తుంది. సాటర్డే వరకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో స్టే ట్యూన్. నెక్స్ట్ దిలీప్ మాన్స్టర్, అన్న వాళ్ళకి పనిష్మెంట్ గట్టిగా ఉండాలి, మరి సాయన్న వాయిస్కి ఫ్యాన్స్ ఎంతమంది అయితే కామెంట్ చేసిండు. గట్టిగా కాదు, డబల్ గట్టిగా అయితే ఇద్దాము. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఇంకా వేరే ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు మళ్ళీ కామెంట్ అయితే రీడ్ చేద్దాం. గాయస్ ఇప్పుడు మేము ఒక గేమ్ ఆడుతున్నాం. గేమ్ ఏంటంటే బాల్ ఇట్లా ఊదాలి, ఊది ఒక్కొక్కరు వదిలేయాలి. ఏ మళ్ళీ గాయస్ రైట్ గాయస్ కెమెరా యాక్షన్. గాయస్ ఇప్పుడు మేము ఒక గేమ్ ఆడుతున్నాం. గేమ్ ఏంటంటే బాల్
గైస్ ఇప్పుడు మేము ఒక గేమ్ ఆడుతున్నాం. గేమ్ ఏంటంటే ఈ బెలూన్ ఇట్లా ఊది ఒక్కొక్కరు ఇట్లా ఇచ్చి పెట్టాలి. ఇచ్చి పెడితే ఏడు దాకా పోయి వగులుతుందో ఎంత దూరం పోతుందో వాళ్ళే విన్. అట్లా కాదు, ఎవరు ఎక్కువ దూరం పోతే వాళ్ళు ఎల్లోది నాది కిట్టుది ఎల్లో అన్నది నరేందర్ది బ్లాక్. సో చూద్దాం బ్లాక్స్ గెలుస్తాయా ఎల్లో గెలుస్తా ఏది గెలుస్తా అని చెప్పేసి లెట్ స్టార్ట్. కెమెరామెన్ మన మతి నాకు కెమెరా అయితే సెట్ చేసుకుంటుండు. మంచిగా కవర్ చేయడానికి ట్రై చేయి. బ్లాక్లు 2 మాయి, ఎల్లో 2 వీళ్ళయి. ఫస్ట్ అయితే ఎల్లోలు పోతున్నాయి. 1 2 3 పోతున్నాయి ఇక. పోతేనే ఉంది నీళ్ళ పడ్డాయి. సో మీరు చూడొచ్చు గైస్, మాయి వెళ్ళి పొలంలో అయితే పడ్డాయి, వీళ్ళ ఇంకా గ్రీన్గా ఉన్నాయి. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు గైస్, 2 ఎల్లోలు వచ్చేసి ఒకే దగ్గర చాలా దూరం అయితే వెళ్ళినాయి అన్నమాట. బట్ 2 బ్లాక్లు వచ్చేసి వేరే వేరే అయితే అయిపోయినాయి. సో ఈ ఛాలెంజ్లో కనుక మనం చూసినట్లయితే విన్నర్ వచ్చేసి ఎల్లో స్కిటు మనమే. ఇంకొద్ది సేపట్లో ఇంకో ఛాలెంజ్ అయితే చేస్తాం. సో ఆ ఛాలెంజ్లో చూడాలి ఎవరు గెలుస్తారు ఏంది అని చెప్పేసి. 1 hour later. గైస్ మనం ఇన్ని క్యాంపింగ్లు చేసాం కదా, ఈ క్యాంపింగ్లు అన్నిటిలో మనం ఇప్పటి వరకు ట్రై చేయని ఒక ఐటమ్ని అయితే ఈరోజు ట్రై చేయబోతున్నాము. అదేంటిది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, స్వీట్ కార్న్. సో ఈ స్వీట్ కార్న్ని మనం ఇప్పటి వరకు ఏ క్యాంపింగ్లో కూడా టేస్ట్ అయితే చేయలేదు. బట్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో కొన్ని తీసుకో టేస్ట్ అయితే చేయబోతున్నాం. మంచిగా ఫ్రై చేసి తిందా. బట్ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే మతిన్కి ఇవ్వలేము వీటిని. అదొక బెనిఫిట్ కూడా, ఎందుకంటే మేము ఎక్కువ తినొచ్చు. ఏదైనా కమ్మ వాసన వచ్చిందనుకో కింద మధ్య ఉంటాడు కదా చచ్చిపిక్తాడు. చూపియాలి మధ్యన కింద కూర్చుంటే ఏం మిత్తలేము కదా, మాకే మంచిగా అనిపించలేదు. ఈ ప్యాకెట్లు వేసి పంపిద్దాం కోయన కిందికి. ఎంత ఎంతకెంత? ఎంతకెంత అమ్ముతావా పొరుడేనా? 50 రూపాయలు. అరే అట్లా ముట్టదు, 50 రూపాయలు. ఎవరన్నా ఫోన్ తీసుకో. 50 రూపాయలు, 50 రూపాయలు. మతిన్కు కిందికి పంపియంగా ఇవన్నీ అయితే మిగిలినాయి అన్నమాట. సో వీటిని అయితే మేము నలుగురం తింటాను. టాయిలెట్ బాత్రూమ్ వస్తే మొత్తమే కింది దిగకుండా నరేంద్రరావు ఇక్కడ నుంచి అయితే కానిచ్చేసిండు. ఓ మతిన్కు స్వీట్ కార్న్ అయితే ఇచ్చినాము, పెప్సీ ఇవ్వలేదు అన్నమాట. కోకోకోలా అయితే కింది పంపిస్తున్నాం. మతిన్ తీసుకో. ట్యాంక్ వచ్చేసి క్లోజ్ అయింది కదా, యూజ్లో లేదు. మన వాళ్ళు వచ్చేసి చేయిలు కడుక్కోనికి అయితే యూజ్ చేస్తుర్రు. 1 hour later. జలకాని లెక్క కూర్చోండు. 6:21 అయితే అవుతుంది గైస్. టైం వచ్చేసి మనము చీకటి అయ్యే లోపు ఏం చేద్దామంటే ఇప్పి అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పి తిందాము. మేము మక్కిత్తు తిన్న తర్వాత చాలాసేపు ఉత్తిగానే కూర్చున్నాము, టైం ల్యాప్స్ షూట్ చేస్తున్నాం అక్కడ నుంచి మధ్యన అందుకోసమే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇప్పి రెడీ చేసుకుందాం, ఇప్పి తిందాం. ఆ తర్వాత ఒకసారి కామెంట్ రెడీ చేద్దాం. అండ్ చీకటి అయిన తర్వాత టెంట్ వేసుకొని డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడైతే నేను ఇప్పి తయారు చేస్తున్నా. కిట్ వచ్చేసి ఇట్లా అంటాడు. అండ్ నరేంద్ర వచ్చేసి ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి రోడ్ ఉంది కదా, రోడ్ పై నుంచి ఎవరెవరైతే పోతుర్రో అందరు మమ్మల్ని చూసి భయపడుతున్నారు అనమాట. మొత్తం ఇట్లా బెదిరి చూస్తున్నారు షాకింగ్గా. ఆడికి మతిని తోలిచ్చినాం. అక్కడ నుంచి ఏమేమి కనబడుతున్నాయి మతిన్? హలో, ఏమేమి కనబడుతున్నాయి అక్కడ నుంచి చూస్తే? మొత్తం కనబడుతుంది. మీరు ఏమేమి చేస్తారా? కాందా అంతా కనబడుతుందా? వాటర్ క్యాన్ కనబడుతున్నాయా? పెద్ద మాఫియా లెక్క ఉంది. పన్నిగాడు వస్తా అని పెద్ద ఇప్పిళ్ళు తెచ్చిండు. మరి వాళ్ళ ఇంట్లో వద్దన్నారు, వాడైతే రాలేదు. సో ఈ ఇప్పిలను మేమే ఎంజాయ్ చేస్తున్నాం. కూర వీడియో చూస్తున్నట్లయితే నువ్వు తెచ్చిన ఇప్పిలు మేమే తింటున్నాం.
ఇప్పుడు మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. మన కిట్టు వచ్చేసి మ్యాగీ వేస్తుండు. అయ్యా నువ్వు సాయన్న వచ్చేసి మ్యాగీ వేస్తుండు. స్క్రిప్టెడ్ జోకు. నవ్వు వచ్చిందా? బాగా వచ్చింది. సో మ్యాగీ అయితే చాలా బాగుంది. చేసిన మ్యాగీ కాదుగా ఇప్పి. దీంట్లో ఏదైతే మిగిలిందో గైస్ ఇది వచ్చేసి మతిన్కి అయితే ఇద్దాము. మనం ఇదైతే తిందాం ఇప్పుడు. ఇక మంచిగా టమాటా టేస్ట్ వచ్చిండే గరం గుడ్ సెట్ అయింది. ఏందా కొత్తరా? టైం వచ్చేసి 7:39 అయితే అవుతుందన్నమాట. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసినట్లయితే మొత్తం చీకటి అయిపోయింది. ఏ క్యాంపింగ్లో అయినా సరే మతిన్ వచ్చేసి రైస్ వండేవాడు. బట్ ఇప్పుడు మతిన్ జ్ఞాపకాలతో మేమైతే వండుకుంటున్నాం. మతిన్ కిందనే ఉన్నాడు. ఇక్కడ రైస్ అయితే ఎక్కించేసినాం పొయ్యి మీదకి. అండ్ ఇప్పుడు సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేయబోతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రీకాంత్ శ్రీ. సాయి బ్రో లాస్ట్లో నువ్వు బయటికి వస్తుంటే బోన్లో నుంచి నేను వచ్చిన ఫీలింగే ఉంది. నేను వచ్చినట్టే ఫీల్ అయినా అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో. మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చూసినట్టును అందుకని అట్లా అనిపించింది. నెక్స్ట్ ఆసమ్ వెంకీ. మీ అన్నకి నీకేమైనా సొంత పగుందా అన్న? నీ పనిష్మెంట్లో ఇంత ఎంజాయ్ చేస్తున్నా అయితే కామెంట్ చేసిన. అట్లేం లేదు బ్రో. ఒకవేళ ఈ ఛాలెంజ్లో అన్న ఓడిపోయింది అనుకో, నెక్స్ట్ ఛాలెంజ్లో అన్నకు సేమ్ పనిష్మెంట్ అంటే ఇంకా వేరే డిఫరెంట్ పనిష్మెంట్ అలాగే ఉంటుంది. సేమ్ ట్రీట్మెంట్. నరేంద్ర ఓడిపోతే నరేందర్కు, కిట్టు ఓడిపోతే కిట్టుకు, మతిన్ ఓడిపోతే మతిన్ ఓడుకు. ఎవరు ఓడిపోయినా సరే సేమ్ పనిష్మెంట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీ సూర్యతేజ 10. అన్న మేక్ 24 hours యాజ్ జొమాటో డెలివరీ బాయ్ అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం త్వరలోనే. నెక్స్ట్ వచ్చేసి సందీప్ 3460. సూపర్ వీడియో అన్న, లవ్ ఫ్రమ్ నల్గొండ, ఆల్ ద బెస్ట్ బ్రో, ఎక్సలెంట్ వీడియోస్ అని అయితే కామెంట్ చేసిండు. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి రాజశేఖర్ బ్రో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఛాలెంజ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్స్ బ్రో, వస్తా త్వరలోనే, సాటర్డే లోపు అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బన్నీ వెంకీ ఫ్రమ్ తమిళనాడు అట. క్యాంపింగ్ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి, నా కామెంట్స్ చదువుతారని ఆశిస్తున్నాను, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ తగ్గేదే అయితే కామెంట్ చేసిండు. అంతే బ్రో, తగ్గేదే లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రంజీ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లవ్ యూ బ్రో అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చిన్న PSPK ఫ్యాన్ 1. హాయ్ అన్న, విలేజ్ వాటర్ ట్యాంక్ మీద క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. 25 people లైక్ చేశారు దీనికి. ఇప్పుడు వాటర్ ట్యాంక్ పైన కూర్చొనే ఈ కామెంట్ని అయితే రీడ్ చేస్తున్నా. సో ఇవి సెకండ్ టైం చదివిన కామెంట్స్. థర్డ్ టైం కామెంట్ ఇంకా వేరే యాక్టివిటీ చేస్తున్నప్పుడు మళ్ళీ చదువుదాం. అండ్ రైస్ వచ్చేసి అవుతుంది, అది ఎట్లా అవుతుందేమో తెలియదు. మతిన్ ఉంటే పర్ఫెక్ట్ వండుతాడు. సో రైస్ వచ్చేసి ఒకవేళ పర్ఫెక్ట్ అయిందనుకోండి మనం ఎగ్ రైస్ చేద్దాం. ఒకవేళ రైస్ వచ్చేసి మెత్తగా వెరైటీగా అయిందనుకోండి ఎగ్ కర్రీ సపరేట్ వండి దాంట్లో మిక్స్ చేసుకుని అయితే తిందాం. ఏదైనా సరే ఇష్టపెట్టేది లేదు. గుడ్లునే మన దగ్గర 10 పనిగాడు వస్తా అని అనుకున్న 10 గుడ్లు అయితే తెచ్చిండు, కన్వర్ రాలే. సో మనం అయితే ఆ ఎగ్స్లో వండుకుందాం నైట్కు డిన్నర్కు. గాయస్ ఇప్పుడు మీకోసం పాట పాడబోతున్నాం. అదేం పాట అంటే మీరు వింటే మీకు నవ్వు వస్తుంది, వినండి. చలో స్టార్ట్. అరే ఆగన్నా, కొడుతున్నా. రుకో అరే వద్దంటే ఎంలాడ పోదాము అంటాడే. గుండు గీకిస్తానంటాడే. కిట్టు వచ్చేసి గాయస్ మీరు చూడొచ్చు అన్నం అయితే వండిండు. అది ఎట్టయితే తెలియదు. ఫస్ట్ టైం మన క్యాంపింగ్ అన్నింటిలో కిట్ అయితే వండుతుండు అన్నం. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే మన కెమెరా క్వాలిటీ వచ్చేసి ఘోరంగా ఉంటుంది కాబట్టి మా దగ్గర 3 మెమరీ కార్డ్స్ ఉన్నా సరే అది వచ్చేసి సరిపోతలేవు అన్నమాట. సో అందుకోసమే ల్యాప్టాప్ అయితే పైన తీసుకున్నాము. ల్యాప్టాప్లోకి మీరు ఇక్కడ చూడొచ్చు మేమైతే డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనది ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్ఫర్ అవుతుంది మొత్తం. 2 మెమరీ కార్డులు మనం ఖాళీ వేసుకున్నాం అనుకో, ఇవి రేపటికి మనం తీసుకునే షార్ట్స్ అన్నిటిని వాటిలో అయితే షూట్ చేసుకోవచ్చు. 3 ఉన్నది సరిపోతలేవు, అందుకోసం ల్యాప్టాప్ స్టోరేజ్ కూడా వాడవలసి వస్తుంది. It's too late not to let it go, and that's why I wish you the best.
first one. మీరు ఇక్కడ చూడవచ్చు అన్నం వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. బట్ మనం అనుకున్న విధంగా అయితే కాలేదన్నమాట. పుల్లలు అయితే ఎగ్ రైస్ చేసుకుందాం అనుకున్నాము, అది వచ్చేసి ఫ్లాప్ అయిపోయింది. అందుకోసమే ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే వేసుకోబోతున్నాం. కర్రీ కాదు, ఎగ్ కూర. ఎగ్ కూర కాదు, ఎగ్ కర్రీ. ఎగ్ కూర. రోజు నువ్వు తిన్న గుడ్డు కూర వేరు, ఈ రోజు నువ్వు తినబోయే గుడ్డు కూర వేరు. దానితో సర్ది మొత్తం పోవాలని కోరుకుంటూ అందుకనే కారం ఎక్కువ. 5 minutes later. రైస్ అండ్ ఎగ్ కర్రీ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మనం మతీన్కు కిందికి అయితే పంపిస్తున్నాము. కిందనే కూర్చొని డిన్నర్ అయితే చేస్తాడు. సో ఇదైతే పంపించాడు. పది గుడ్లు వచ్చాం గాయస్, అయినా సరే కూర అయితే తక్కువ పడ్డది. బట్ ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పది. ఈ ట్యాంక్ మీద కూర్చొని అన్నం తింటాను ఎప్పుడు అనుకోలే. నేను కూడా వస్తుంది రోజు అదే అనుకుంటున్నాను నేను పొద్దుగాల ఎత్తే. మస్తు ఉంది, క్రేజీగా ఉంది నిజంగా. క్లైమేట్ భలే ఉంది. క్లైమేట్ చల్లగా గాలి వస్తుంది, చల్ల చల్లగా గాలి. 10-12 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ సామాన్లన్నింటినీ క్లోజ్ చేసుకుని టెంట్ వేసుకోవాలి. టెంట్ లోపలనే వాడుకుంటాం. ట్యాంక్ మీద ఉన్న ఏడున్నా సరే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చిన ముందర ఛాయ్ అయితే అవుతుంది కదా. ఈ ఛాయ్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా 2 క్యాంపింగ్స్లో మేము తెచ్చిన పాలు అయితే వలిగిపోయినాయి. సో మార్నింగ్ ఛాయ్ లేకుండా అంతేటో ఉంటుంది. సో అందుకోసమే ఛాయ్ తయారు చేసేసినాము. సో దీన్ని ఇట్నే ఉంచి మార్నింగ్ గరం పెట్టుకొని తాగుదాం. విజయవంతంగా 3వ కామెంట్ అయితే చదువుతున్నా. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి బుక్య శ్రీనివాస్, మీ టీం మీద ప్రాంక్ చేయి, లవ్ ఫ్రమ్ ఆదిలాబాద్ అని అయితే కామెంట్ చేసిండు. యాక్చువల్లీ మీరు ఇట్లా కామెంట్లు చేస్తారు కదా, వీళ్ళ మీద ప్రాంక్ చేయరు, వాళ్ళ మీద ప్రాంక్ చేయరు అని చెప్పేసి వాళ్ళు కామెంట్లు రీడ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏదైతే ప్రాంక్ ఏమంటారో ఆల్రెడీ రివీల్ అయిపోతుంది. అందుకోసమే ప్రాంక్ల గురించి మాకు వచ్చిన ఐడియా చేస్తాం. సో చేస్తాం ఖచ్చితంగా మనలో మీద ప్రాంక్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాకేష్ WU9HO, శ్మశానంలో క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. సో శ్మశానంలో అంటే చెప్పినాక ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, చేద్దాం, అది కూడా వస్తుంది. నెక్స్ట్ బ్రెయినీ 999, అన్న మీ వీడియోస్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, హ్యాట్స్ ఆఫ్ యూ అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఓంకార్ మూర్తి, సాయన్న ఫ్యాన్స్ ఎంతమంది అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ. నెక్స్ట్ నజీర్ FF గేమర్, సూపర్ వీడియో అన్న అండ్ కీప్ వీడియోస్, లవ్ యూ అన్న అనేది కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి బాలాజీ శ్రీకాంత్, హాయ్ అన్న, గుడ్ మార్నింగ్, సో సాడ్ సాయ్ అన్న, నువ్వు చాలా పవర్ఫుల్ పనిష్మెంట్ ఇవ్వు అనేది కామెంట్ చేసిండు. వస్తే శనివారం లోపు ఎంజాయ్ చేస్తారు, నేను ఇచ్చే పనిష్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్ని అనిల్ కుమార్, సూపర్ బ్రో అనేది కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వెంకటేష్ అన్న సూపర్ వర్క్ అన్న అనేది కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ. నెక్స్ట్ భద్రా గేమింగ్ FF, అన్న నేను ఇంత క్రేజీ ఎక్స్పెరిమెంట్ని ఎక్కడా చూడలేదు, లవ్ యూ అనేది కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. గైస్ మీరు టైం చూడవచ్చు, 10:54 అయితే అవుతుంది, మీకు కనిపిస్తుందో లేదో. సో ఇప్పుడు అయితే ఈ ట్యాంక్ మీద టెంట్లో వండుకున్నాము. ఆ జింగడేమో PUBG ఆడుతుండు, ఇప్పుడు వండుకోమని వండుకోడు, పొద్దుగా లేపితే ఎంత లేపినా లేవాడు. అండ్ ఆయన కూడా ఆడక మొత్తం సౌండ్ పెట్టి ఆడుతాడు, సౌండ్ మాకు వినబడి నిద్ర పట్టకుండా. మార్నింగ్ అయితే గైస్ కలుద్దాం. మతిని వచ్చేసి కింద కార్లో వండుకుంటూ మేము ఇక్కడ వండుకుంటున్నాం. బాయ్ బాయ్. 2000 years later. గైస్ టైం వచ్చేసి 12:31 అయితే అవుతుంది, మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. అండ్ నిద్ర వచ్చేసి చాలా అంటే చాలా డిస్టర్బ్ అయితే అవుతుంది, ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది కదా. ఇది ఓపెన్ చేసేసరికి మేబీ అంత మీకు అనిపిస్తలేదు కావచ్చు, క్లోజ్ ఉన్నంతసేపు రపరప 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 కొట్టుకుంటుంది. అండ్ ఘోరంగా సౌండ్, ఆ సౌండ్కి నిద్ర పడతలేదు, ప్లస్ ఈ టెంట్ ఇరిగిపోతామని అనిపిస్తుంది. కిట్ వచ్చేసి పండుకున్నాడు, PUBG ఆడి అన్నాడు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే టెంట్ని క్లోజ్ చేసి బయట ట్యాంక్ పైన అయితే పడుకుందాం. ఓకే, చుట్టూ సామాన్లు పెట్టుకుందాం, మధ్యలో వందాం, వేలుళ్ళు ఉండదు. చలో
next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. లేవడం అయితే లేచి దగ్గర గంటన్నర అవుతుంది. ఎవరైనా కూడా సగం పడుకోలేదు. మెయిన్ రీజన్ ఏంటిదంటే హైట్ ఉండడం వల్ల కావచ్చు. గాలి వచ్చేసి సంపుతుంది. ఈ గాలి వల్లనే తెలంగాణ నిద్ర పట్టలేదు సక్క. కిట్టు ఒక్కడే మన నలుగురు ఇట్లలో ప్రాపర్గా నిద్రపోయిండు. సో ఇప్పుడైతే ఇక మళ్ళీ పడుకునే ఆలోచన అయితే ఏం లేదు. వేప పుల్లలు తెమ్మని మతినికి చెప్పినాం. మతిని వేప పుల్లలు తీసుకురాగానే ఫస్ట్ ఫ్రెష్ అయిదాం. ఆ తర్వాత చాయ్ మనం ఆల్రెడీ వేసి పెట్టుకున్నాం కదా, చాయ్ విత్ బిస్కెట్స్ అయితే తిందాం. సక్సెస్ఫుల్గా మతిని వచ్చేసి వేప పుల్లలు అయితే మన వరకు తెచ్చిచ్చిండు. కిట్టు అయితే బ్రష్ తెచ్చుకున్నట. అయ్యో బ్రష్ తీసుకో. నువ్వు తెచ్చుకున్నావు బ్రష్? అయ్యో ఈ జింగసం బ్రష్ తెచ్చుకున్నాడు. సోకుల పడుతురయ్యా, దాంతో తీసుకో. అన్నకు నాకు వేప పుల్లలు. చలో ఇప్పుడైతే బ్రష్ చేసుకుందాం, ఫ్రెష్ అప్ అయితే అవుదాం. రాత్రే మనం ఛాయ్ వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు నో టెన్షన్. ఛాయ్ అయితే గరం చేసుకోగలుగుతున్నాము. ఒకవేళ రాత్రి ఛాయ్ వేయకుంటే పొద్దున మనం దాన్ని పెట్టగానే వలిగిపోతుండే. అందుకోసమే రాత్రి ఛాయ్ పెట్టినా. ఇప్పుడు గరం ఛాయ్ అయితే తాగొచ్చు ఇక ఎర్లీ మార్నింగ్. ఆహా, ఇది థర్డ్ టైం గైస్ పోహాను తయారు చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఫస్ట్ టైం ట్రీ క్యాంపింగ్లో ట్రై చేసినాము, అది వచ్చేసి అన్నం లెక్క అయింది. సెకండ్ టైం మొన్న టెంట్లో క్యాంపింగ్ చేసినాడు తిందాం అనుకున్నాము, అది ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ తెప్పించినాము. సో ఈరోజు అన్న ఎట్లయితే చూడాలి. ఈరోజు నేను చేస్తున్నా. సో చూద్దాం. ఫస్ట్ అడుగుతానా? గైస్ ఫైనల్లీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎన్నో రోజుల నుంచి పోహా చేయాలి తినాలి అని ట్రై చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా పోహా అయితే ఈరోజు రెడీ అయింది. సూత్రం పోహా లెక్కనే ఉన్నది ఇది. సో టేస్ట్ చేయాలి ఎట్టుంటో. టైం వచ్చేసి 11:45 అయితే అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసినాం పోహా. అంతేకాకుండా ఇక లంచ్ తయారు చేసే ప్లాన్ ఏం లేదు. లంచ్ కోసం మేము తీసుకొచ్చిన ఈ సేఫ్లు అయితే తినబోతున్నాము. అండ్ ఇంకోటి ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు మన సామాన్లు మొత్తం ప్యాక్ చేసినాం కదా, వీటన్నిటిని కిందికి పంపిస్తున్నాం. ఈ కిందికి పోయినాయి అనుకో, ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంటుంది. ప్లస్ ఇక ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఎక్కువ స్పేస్ ఉంటుంది, అటు ఇటు కదలొచ్చు, తిరగవచ్చు. సో ఇప్పుడైతే ఈ సామాన్లు అన్ని ప్యాక్ చేసినాం, కిందికి పంపించేస్తున్నాం. ఇక ఫోర్త్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సాయి తేజ్ కోడాటి. సాయి బ్రో, నీ ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ క్లాస్ బ్రో, కీప్ గోయింగ్, తగ్గేదేలే అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుమాంజలి, హాయ్ బ్రో, లవ్ ఫ్రమ్ యూఎస్ఏ అమెరికా అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ గ్రాఫిక్స్, కిట్టు అన్న ఫ్యాన్ ఇక్కడనట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సోమరాజు మహేందర్, గుడ్ మార్నింగ్, వీడియో కోసం 10 minutes నుండి వెయిటింగ్ అట. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే వెయిట్ చేస్తూ మన వీడియోలు అన్నీ చూడు, ఎంజాయ్ అయితే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఓపీ ఫ్రీ ఫైర్ గేమింగ్, హాయ్ బ్రో, మీ వీడియో సూపర్గా ఉంటాయని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కార్తిక్ క్షత్రియ, బ్రో మీరు 12 hours బైక్ మీద ట్రావెల్ చేయుర్రి, కాలు కింద పెట్టొద్దు అట. 12 hours అది కవర్ చేసుడు కష్టం బ్రో. ట్రావెల్ చేసి 12 hours అయితే 24 hours ట్రావెల్ చేయొచ్చు, బట్ దాన్ని కవర్ చేసుడు కష్టం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంతోష్ కుమార్, అటు ఇటు ఊపు,
తెలుగు ఎక్స్పెరిమెంట్స్ తోపు దమ్ముంటే ఆపు అట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి అవినాష్ సాయి అన్న, చాలా చోట క్యాంపింగ్ చేశారు కానీ నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను, మీరు టెంపుల్ ముందు క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేశారు. టెంపుల్ ముందు క్యాంపింగ్ ఎట్లా అవుతుంది, అది భిక్షం ఎత్తుకున్నట్టు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లోకల్ బాయ్ కళ్ళజోడు పెట్టుకొని బ్రో ప్రొటెక్షన్ కోసం, నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ సాయి అన్న రివెంజ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇవి నేను చదివిన 4th టైం కామెంట్స్. నెక్స్ట్ 5th టైం ఇంకో యాక్టివిటీ చేసేటప్పుడు అయితే ఆగుదాం. నరేందర్ అయితే ఈ ట్యాంక్ లోపల దిగిండు. అసలు ట్యాంక్ లోపల ఎట్లుందో చూద్దాం. ఈ అమ్మాయిడేమో ఉన్నాయి పిట్టలు, మొత్తం పిట్టల కూరే ఉన్నాయి. ఎస్టర్డే బెలూన్స్ ఛాలెంజ్ చేశాం కదా, సో ఈరోజు వచ్చేసి ఏం ఛాలెంజ్ చేయబోతున్నాం అంటే పేపర్ ప్లేన్స్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఇంత హైట్లో ఉన్నాం, ఇంత హైట్ నుండి పేపర్ ప్లేన్ వేసినట్లయితే నలుగురం వేస్తాం, ఎవరిది ఎక్కువ దూరం పోతుందో వాళ్ళు వచ్చేసి విన్ను. సో చాలా క్రేజీగా ఉండబోతుంది ఛాలెంజ్. ఒక్కొక్క పేపర్ తీసుకొని పేపర్ ప్లేన్ చేయర్రి అండ్ చేద్దాం, ఎవరి ఎక్కువ దూరం పోతుందో చూద్దాం. ఎవరు ప్లేన్ వాళ్ళు వచ్చేసి రెడీ చేసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి నేను ఎత్తున్నా. మదన్ ఏనా రాకెట్ లాంచ్ అయింది. ఇన్నో వాడు కూర్చొనేయాలి, కూర్చొనేయాలి. పోతలే ఎవరిని పోతలే రాకెట్ లెక్క. అన్ని కంటే అన్ని జింగిడే. టాంకే దాటట్లేదు. ఏరోప్లేన్లు వచ్చేసి ఒక్కటి కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇట్లా అయితే పోలేదు. అన్ని గిట్నే పడ్డాయి, మిజైల్ పడ్డాయి కింద. 5 minutes later. ఇప్పటిదాకా ఏరోప్లేన్తో అయితే ఆడినాము అండ్ ఇప్పుడు చేయడానికి ఇక్కడ ఏం లేదు. ఎలక్ట్రిసిటీ ఉంటే టీవీ అయినా చూసేవాళ్ళము, బట్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా లేదు కాబట్టి నార్మల్గానే కూర్చున్నాం. ఇక టైంపాస్ చేయాలి, టైం గడిపియాలి ఎటు పెట్టి. అండ్ మనోడేటో ముఖం పెట్టిండు, లోపల కూడా అవుతున్నట్టున్నది మక్కిత్తు తినే వరకు. బాగా వచ్చింది అనుకో ఈ టాంకీలకు, ఇది యూజ్లో లేదు, ఇది క్లోజ్ చేస్తారు, ఇది దానికి డెమాలిష్ చేయనిక ఉన్నదట ఇది. సో నో ప్రాబ్లం, దాని లోపలికి పోయి కూర్చొని నీళ్ళు సొమ్ము అలానే కడుక్కో ఇక. సో ఇక టైంపాస్ చేయాలి కొద్దిసేపు పెట్టానే. ఏం చేయనా అర్థం కాక టంబ్లింగ్ టవర్ ఇవి తెచ్చామన్నమాట, బ్లాక్స్. ఇవైతే ఆడుతున్నాం ఇప్పుడు అండ్ ఇవి చాలా ఫన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ వీటిని ఆడడంలో ప్రాబ్లం ఏంటి అంటే గాలి వస్తుంది, గాలికి ఇది కింద పడిపోతుంది, అదొక ప్రాబ్లం. టైం వచ్చేసి 1 అయితే అవుతుంది, 1:13 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి లంచ్కు మా దగ్గర ఏం లేదు, మనం వండుకుందామన్నా కానీ ఏం లేవు, అన్ని కిందికి అయితే పంపించినాం కదా. మీకు చెప్పినట్లుగా సేపులు తిని కడుపు అయితే నింపుకోవాలి. ఇక రోడ్ పై నుంచి పోయేవాళ్ళు అందరూ భయపడుతున్నారు. మన సబ్స్క్రైబర్లు పోతే హాయ్ చెప్పుకుంటూ పోతారు, వాళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ వాటర్ ట్యాంక్ మీద క్యాంపింగ్ చేస్తున్నాం అని. ఎండింగ్కి వచ్చేసరికి అయితే గైస్ టైం వచ్చేసి గడుస్తూనే లేదు. మనం ప్రతి క్యాంపింగ్లో దీంతో అయితే పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. సో టైం వచ్చేసి 2:16 అయితే అవుతుంది. మేము ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే నైట్ చాలా గాలి వచ్చే వరకు అబ్జర్వ్ చేయలేకపోయినాం. ఈ ట్యాంక్ వచ్చేసి ఓల్డ్ది కదా, ఇది ఊగుతున్నట్టు అనిపిస్తుంది అటు ఇటు. కెమెరాలో అయితే చూపెట్టలేం, బట్ మేము ఫీల్ అవుతున్నాం పర్సనల్లీ. ట్యాంక్ ఊగుతుంది, ఇది వీలైనంత తొందరగా దీని పై నుంచి దిగిపోవాలి. ఇక మన దగ్గర ఇంకా 10 minutes టైం అయితే ఉంది. ఈ 10 minutesలో మనం 5th టైం కామెంట్లు చదవలేదు కాబట్టి కామెంట్ని అయితే రీడ్ చేద్దాము. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి Lucky777, సూపర్ వీడియోస్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్, మా ఫ్యామిలీ మొత్తం కలిసి మీ వీడియోస్ టీవీలో చూస్తున్నాం, సూపర్ క్యాంపింగ్స్ అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హేమంత్ రెడ్డి,
అన్న అన్బ్రేకబుల్ కేజ్లో క్యాంపింగ్ చేయండి అన్న ప్లీజ్ అని అయితే కామెంట్ చేసిండు. సో చేద్దాం. కోడిగుడ్డు మచ్చ అన్న మీరు సూపర్ వీడియోస్ చేస్తారని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చుక్లీ రెడ్డి అన్న నువ్వు మొత్తం 24 hours ట్రీస్లో క్యాంపింగ్ చేయను అనేది కామెంట్ చేసిండు. సో చూద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జింకా 143 అన్న నువ్వు కలవాలని ఉంది అన్న నిన్ను కలవాలని ఉందన్న లవ్ ఫ్రమ్ వేములవాడ అనేది కామెంట్ చేసిండు. కలుద్దాం బ్రో, వేములవాడ వచ్చినప్పుడు చెప్తాం మళ్ళీసారి. సో ఇవి ఈ క్యాంపింగ్లో నేను చదివిన కామెంట్స్. ఇంకా 4 minutes అయితే టైం ఉంది. 4 minutesలో మన దగ్గర ఉన్న ఈ ఐటమ్స్ అన్నిటిని క్లోజ్ చేసి కింది పంపిద్దాం. క్యాంపింగ్ అయితే క్లోజ్ చేసేద్దాం. లాస్ట్ బ్యాగ్ అయితే పోతుంది. టైం వచ్చేసి 2:26 అయితే అవుతుంది. సో అఫీషియల్గా మన ఛాలెంజ్ ఏదైతే ఉందో గైస్ అది వచ్చేసి కంప్లీట్ అయితే అయిందనమాట. మీలో చాలామంది అడిగారు వాటర్ ట్యాంక్ మీద 24 hours క్యాంపింగ్ వేయండి అని చెప్పేసి. సో క్యాంపింగ్ అయితే వేసేసినాం. ఒక్కొక్కరు మీద వాటర్ ట్యాంక్ నుంచి వెళ్ళిపోవాలి. ఇది ఊగుతుంది, భయం అవుతుంది దీని మీద కూర్చుంటేనే అబ్జర్వ్ చేసినప్పటి నుంచి. అబ్బా ఎక్కేటప్పుడు అంత భయం ఏం కాలేదు, కానీ పైన ఎప్పుడైతే అబ్జర్వ్ చేసినామో అది ఊగుతున్నట్టుగా దిగేటప్పుడు ఘోరంగా భయమైంది. అండ్ కింద పడితే మొత్తం ఈత చెట్లు అవన్నీ కూర్చుడే. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు క్యాంపింగ్. మీరు అందరూ అడిగారని మీకోసమే చేసాం కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. 20K లైక్స్ అయితే గైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మీరు ఎన్ని చేస్తారో ఇక. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో అండ్ నెక్స్ట్ లెవెల్ క్యాంపింగ్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.